29 మూవీ ఇదొక తమిళ్ ఫిల్మ్ అనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు లాంగ్వేజ్‌లో. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది మాట్లాడుకుందాం భయ్యా. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే హీరోకి 29 ఇయర్స్ అనమాట. హీరోయిన్‌కేమో 21 ఇయర్స్. ఆఫీస్‌లో కలుసుకొని లవ్ చేసుకొని వీళ్ళ లవ్ జర్నీ అనేది ఎలా సాగింది, లాస్ట్కి ఏం జరిగింది అనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. మూవీ ప్లాట్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది భయ్య. మరి ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే క్యారెక్టర్స్ అనేది చాలా బాగా అయితే రాసుకున్నారనమాట. హీరో హీరోయిన్ క్యారెక్టర్ అయితే అదిరిపోయింది భయ్య, చాలా బాగుందన్నమాట. అలాగే లవ్ స్టోరీ, వాట్ ఏ లవ్ స్టోరీ, వాట్ ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనమాట. చాలా బాగుంటుంది భయ్య. ఈ రీసెంట్ టైమ్స్లో చాలా మంచి లవ్ స్టోరీ అయితే చూశాను. ఇది మనకు రొటీన్‌గా అయితే ఉండదు. లవ్ స్టోరీ అనేది చాలా కొత్తగా అయితే ఉంటుందన్నమాట. ఆ హీరోయిన్ క్యారెక్టర్ చూస్తుంటే మనకు ఇలాంటి అమ్మాయి మనకు కావాలిరా బై అని ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. ఎందుకంటే అంత మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అనేది రాశారు మన డైరెక్టర్ గారు అనమాట. అలాగే మనకు ఆ లవ్ స్టోరీ చూస్తుంటే మునిగిపోతాం భయ్య. దాంట్లో మనం మునిగిపోతాం అనమాట. అంత బాగా అయితే రాసుకున్నారు లవ్ స్టోరీ అనేది. అలాగే ఈ మూవీలో మనకి ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. 10 ఎపిసోడ్స్ అనమాట. ఆ 10 ఎపిసోడ్ కూడా మనకి ఎక్కడ కూడా రొటీన్‌గా అయితే తీసుకెళ్లరు. అలాగే కమర్షియల్‌గా అయితే అస్సలు తీసుకెళ్లరనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఫైట్ సీక్వెన్స్ పెడదాం, ఇక్కడ ఒక లవ్ స్టోరీ పెడదాం, ఇక్కడ ఒక ఎమోషనల్ సీన్స్ పెడదాం అన్నట్టు కాకుండా ప్రాపర్ స్క్రీన్ ప్లే తోటి మంచి డ్రామా తోటైతే తీసుకెళ్తారు భయ్య మూవీని. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా మరి ఓవర్‌గా మొత్తం ఇది కాదురా ఎమోషనల్ సీన్స్ అన్నట్టయితే ఉండవు. చాలా మంచి డీసెంట్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కూడా చాలా మంచిగా ప్రాపర్‌గా అయితే ఎండ్ అయితే చేశారనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది, పోర్షన్ క్వాలిటీస్ డీసెంట్ అయితే అనిపించింది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపించింది భయ్య. మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఒక్కటే మైనస్ పాయింట్, మూవీ అనేది కొంచెం స్లోగా అయితే ఉంటుంది భయ్య, అంతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందంటే మస్ట్ వాచబుల్, బాగుందనమాట. నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్, హ్యాపీగా అయితే చూడొచ్చనమాట ఈ వీకెండ్‌కి అయితే. డోంట్ మిస్ ఇట్. నేనైతే అదే చెప్తాను భయ్య. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది భయ్య ఈ మూవీ అనేది. ఓకేనా? మరి 29 మూవీ మీకు రివ్యూ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.